జామ చెట్టు కాస్తాయి జామకాయలు 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు 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 లోకేష్ అక్కడ ఇక్కడ తప్పు ఏదో తప్పు మాట్లాడిందా ఏదో పొరపాటుగా ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. ఈడు మగసింహరా ఈడే నేను నమ్మను. ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా వెళ్ళి ఆడుకోమ్మా. ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. అదేంట్రా నాతో కనీసం ఒక మాట మాట్లాడుకున్నాను. బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. కంఠం తెగుద్ది నేను ఎలా బతికొచ్చానని. స్పీచ్ డొలినా అతను పట్టుకుని ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పప్పు అంటాం పప్పు అంటాం ఎంతవరకు ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు. వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. న్యాయం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? న్యాయం అంటున్నాను. నమస్కారం. వేస్ట్ గాడు పప్పు శుద్ధ పప్పు. మీకు తెలుసా కోడాలి నాని భూతల మంత్రి అండ్ అదర్ మినిస్టర్స్ నగదు బదిలీ స్కీమ్ ఈ రోజు అమలు అవుతుందంటే అది తీసుకొచ్చిన ఘనత లోకేష్ ది. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేం చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే అదేందా మీరేమి తీసుకురాలేదు. ఈరోజు మీరు అమ్మ ఒడి పెన్షన్ ఇంకా చాలా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. డబ్బులు దాని ఏమంటారు? నగదు బదిలీ అంటారు. అది తీసుకొచ్చిన ఘనత లోకేష్ ది. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే. పాపం కార్యకర్తలు వాళ్ళు ఏమైనా ప్రమాదం గురి చనిపోతే లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమైనా వాళ్ళకి ప్రమాదం జరిగితే నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇలా అతను తెలుసుకుంటే అతను ఇంటికి వెళ్ళి హాయిగా వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య బ్రహ్మణి మా చెల్లెలు హెరిటేజ్ మండుతున్నట్టుంది. హాయిగా హ్యాపీగా హెరిటేజ్ సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఎవరో అడిగారు ఏంటి బాలబాబాయ్ లాగా ఇంటూ చేస్తామని అడిగారు. నేను బాబాయ్ లాగా ఇంటూ చేసి నేను వచ్చా ఎవరిని ఇప్పించాను, అది బ్లడ్ లో జీన్స్ లో వచ్చింది అని కళ్యాణ్ చెప్పాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు ఒక మాటైనా మాట్లాడుకున్నాను వెళ్ళిపోతున్నా. కోపమా నాపైన ఒక మాటైనా మాట్లాడుకున్నాను వెళ్ళిపోతున్నా. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. చచ్చా నీతో మాట్లాడరా. పుట్టిన తర్వాత నటనం నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం.
నేర్చుకునే వచ్చాను బయట. ఏమేంద్రా నేనేం తప్పు చేశాను చెప్పు. స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. నేనేం తప్పు చేశాను చెప్పండి. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రేయ్, నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆపండ్రా, రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. అయ్యా మీరు దేవుడయ్యా. ఎవరైందయ్యా? ఏయ్, ఏంటిది? ఏయ్, కదిలావు కంఠం తెగ్గు. నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నా. నన్ను చంపాలని ప్రయత్నించా, కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గర. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. అమ్మాయి తలరాత. నీ కూతురుతో నా పెళ్లి. అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నువ్వు మగాడివే. నువ్వు మగాడివే. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగిలు కాదు. ఇలా పుట్టేవరా నాయన. యూ tongue loose mind. I talk, I understand that interesting feeling. Why we will limit cost me? అంటే మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయి హ్యాపీగా అందులో వచ్చే డబ్బులతో హ్యాపీగా ఇంట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. కానీ అలా చేయట్లేదు లోకేష్. ఎందుకంటే కూల్ రా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అతనిలో రక్తం ఎవరిదండి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళామతల్లి వరాల తెలుగు బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావు గారి రక్తం. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అలానే మళ్ళీ ఇంకొన్ని మా బాబాయ్ మా దైవం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు. ఇంకొన్ని మా బాబాయ్ మా దైవం. ఇప్పుడు పాట వేసుకుంటా. DJ Nari Creations from KKG. కంఠం తెగుద్ది నేను ఎలా బతుకొచ్చానని. కంఠం తెగుద్ది. మా బాబాయ్ మా దైవం, మా అభిమాన హీరో మా బాల బాబాయ్ని కూడా నువ్వు తిట్టావు. బీభత్సమైన స్టార్ ఒక ఆయన వచ్చాడు. బా వీళ్ళు ఎట్లా పుట్టినారో గానీ నందమూరి వంశంలో. మీరు వచ్చారనే ఎక్సైట్మెంట్ తో పాటు ఇప్పుడు వచ్చారనే ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ గా ఉందన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రాముడు, దుర్యోధనుడు, రావణాసుడు ఇలా. ఒరే దరిద్రుడా, నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని. అంటే ఇప్పుడు ఈ టైంలో అంటే మనకు షూట్ అవ్వాలి కదా. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మందు వేసుకుని
తాగేసి పొడకటం కానీ ఇలా ఏమీ చేయలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు రావడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మీకు ఒక మూవీ అంత స్పెషల్ గా నచ్చడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పచ్చు. మన ఫ్యామిలీ ఏంటంటే మాస్ కొంచెం ఇది కదా, టచ్ ఉంది. మామ పర్రి